మమత ఒకసారి రా. వస్తున్నా. ఏమేమి పెంచినావు? ఈ నెల అన్ని మొంగు ఇవే మిగిలిన ఇవే సరిపెట్టు. ఈ వీటితో నేను ఎట్లా గడపాలి అసలు? ఈ తక్కువ దాంతో సరే ఎట్లా చేస్తే మరి ప్రతి నెల ఇదే కదా నేను చేసేది. అమ్మ ఏంటిదిరా? ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నాయి, మా పార్టీ చేసుకుంటాం. పైసలు లేవా? ఉండేలా ఖర్చులు మన ఎన్ని మిగిలినాయి తెలుసారా పైసలు అసలు? అదే ఎప్పుడు అడిగినా అర్థమవుతుందా? ఎన్ని వస్తున్నాయి? పార్టీ చేసుకుందామంటే ₹1 చేసుకోవారా అసలు? ఎప్పుడు అడిగిన ఒకసారి ఇచ్చింది. అర్థం చేసుకోవా? మా ఫ్రెండ్స్ అందరు చేసుకున్నప్పుడు నేను పోకపోతే ఎట్లుంటారమ్మా? నా దగ్గర అయితే లేవు పైసలు. అది ఎందుకమ్మా? లేవు. మమత మమత ఉన్నావా? మమత ఏమైంది మమత? ఏం చేయాలక్క? వీడు అస్సలు వింటలేడు. మనకి ఇప్పుడు పైసలు కావాలంట, బర్త్డే అంట, ఏముందో దోస్తుది. ఏమైందిరా నీకు? పైసలు కావాలా? ఉంటే ఇయ్యరా? ఇప్పుడు మా దోస్తులు అందరు చేసుకుంటున్నాను, పోకపోతే ఎట్లుంటారు? ఉన్నప్పుడు ఇస్తారు, ఇప్పుడు లేవంటే కదా ఏం చేస్తావు? ఎట్లా ఏమి నువ్వు అనుకోవద్దు, ఏం చెయ్యొద్దు. కాము ఉంటే డబ్బులు ఉంటే ఇయ్యరా ఎవరన్నా? మరి ఎప్పుడు ఇట్లానే చేస్తారమ్మా? అసలు ఎట్లా పంపించిందా? ఇంట్లో ఉండేనా? ఏమైందంటే వాడు అట్లా వెళ్ళిపోతుంది, ఇద్దరుగా చేయమన్నారు. ఏం లేదు, వాడు ఏదో గట్లనే అంటాడు కానీ నువ్వు అది అనేసరికి మొత్తం పొంగిపోతావు. ఏం లేదు. నేను అన్ని విన్నా కానీ మనకి అయితే 500 ఇవ్వాలి. దోస్తుల దగ్గర చిన్న చూపు కావద్దు. మామ బర్త్డేకి పైసలు సెట్ అయినాయా? లేదురా, ఇస్తలేరు ఇంట్లో అసలు. ఎందుకురా? మయ్య గురించి తెలిసి వారా ఒక్కసారి ₹1 ఇచ్చినట్టలేదు. ఓడదు మామ, బండి కొత్త ఉంది. మాదే మామ, నిన్ననే కొన్నాం బండిది. ఓడి మీ అయ్య కూడా ఇచ్చిందా? నిన్ననే కొనిచ్చిండు. ఎట్లుంది? మస్తుంది. మయ్య అసలు సైకిల్ మీద కొనియ్యారు, బండి కొని ఇచ్చింది మీ అయ్య. మా నాన్న మాకు ఏది అడిగితే అది కొనిస్తాడు, చిన్నప్పటి నుంచి అయినా సరే. అనుభవం మేము లేమా? అది చదవద్దాం అట్లా మేము సెట్ చేస్తాం. ఏమైందన్న ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, నా కొడుకు వేరే వాళ్ళ బండ్లపైన తిరుగుతున్నాను, నాకు నచ్చుతలేదు. నా కొడుకు బండి కొనుక్కోమని నా బండి వస్తున్నాను. ఇంకా వస్తలేడు, టైం చూస్తే గింత అవుతుంది అసలు. ఏమైంది? నడుచుకుంటూ వస్తున్నావు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవు, ఏం చేస్తలేవు? ఇప్పటిదాకా ఏం చేసినావు? బండేది వాడు ఏడి ఒకసారి పిలువు. ఎందుకు చెప్తా, పిలువు అని. నవీను ఒకసారి ఇట్లా నాన్న పిలుస్తుంది. ఏమైందా? సరే బయటికి రా. ఏంటిదా నీ ఎవరి కోసం తెచ్చినావు ఇది? నాకేనా నాడా? ఈ కానుకలు నీలాలనతో సరితూగా. ఇదంతా ఎందుకు నాన్న? పైసలు ఏం లేవు కదా. నీకంటే ఎక్కువ ముందురా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. ఫస్ట్ నేను చేయడం చాలు.
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో. నాన్నకు ప్రేమతో